హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబుల్ 8 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం చెకోడి మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చెకోడి మిక్చర్ని అయితే చెకోడీలతో చేసుకోవచ్చు, అప్పుడప్పుడు మిగిలిన అప్పలతోటి కూడా చేసుకోవచ్చు అండి. ఏ విధంగానైనా చేసుకోవచ్చు. చెకోడి మిక్చర్ని చేసుకోవడానికి అయితే ముందుగా మొక్కజొన్న అటుకులను అయితే వేయించుకుంటున్నాము. ఇప్పుడైతే కాస్త మందపట్టుకులను అయితే వేయించుకుంటున్నామండి. ఇప్పుడైతే చెకోడీలను అయితే తీసుకున్నాము. ఈ విధంగా మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇగో ఈ విధంగా అయితే బరకగా ఉండాలి. మిక్చర్, పల్లీలు, బఠానీలు, దొడ్డటుకులు, మొక్కజొన్న అటుకులు. ఇప్పుడైతే ఫస్ట్ ఆ పొడిని అయితే వేసుకుందాం, తర్వాత మిక్చర్ని వేసుకుంటున్నాం. ఇప్పుడైతే పల్లీలు, మొక్కజొన్న అటుకులు, దొడ్డటుకులు, బఠానీలు అయితే అప్పటికప్పుడు తినేటట్టు అయితేనే వేసుకోండి. ఇప్పుడైతే మరొక బౌల్లో ఉల్లిపాయలు వేసుకొని కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త కొత్తిమీర, ఇప్పుడైతే ఈ బఠానీలు వేసుకుంటున్నాం. కాస్త నిమ్మరసం అయితే పిండాము. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. చెకోడి మిక్చర్ అయితే రెడీ అయింది. పిల్లలకి స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.